వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. మే 5న అంటే నిన్న దేశ విదేశాల్లోని 571 నగరాల్లో నీట్ పరీక్షలు నిర్వహించగా రాజస్థాన్లో పేపర్ ముందే లీక్ అయిందని సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. పేపర్ లీక్ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఎన్టీఏ స్పష్టం చేసింది. రాజస్థాన్లోని ఓ బాలికల హయ్యర్ సెకండరీ ఆదర్శ విద్యా మందిర్లో హిందీ మీడియా విద్యార్థులకు పొరపాటున ఆంగ్ల మాధ్యమం ప్రశ్నపత్రం వచ్చిందని, ఇన్విజిలేటర్ పొరపాటును సరిదిద్దేటప్పటికే విద్యార్థులు పరీక్షా హాల్ నుంచి ప్రశ్నపత్రంతో బలవంతంగా బయటకు వెళ్ళిపోయినట్లు ఎన్డీఏ సీనియర్ అధికారి ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. బీహార్లోని పాట్నాలోనూ నీట్ పరీక్ష ప్రారంభానికి 3 గంటల ముందే పేపర్ లీక్ అయినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, ఇందుకు సంబంధించి ఎటువంటి అరెస్టులు జరగలేదు, కానీ పరీక్షకు హాజరైన అభ్యర్థులను, ప్రమేయం ఉన్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు.